1000. Score? It's my rate. 200. What? That's my rate. Oh. Get lost. Black Cobra. బావా ఇదొకటి నువ్వు లైఫ్ లో పనికొచ్చి పని చేసావు బావా. ఏంటది? బతికొండగానే స్వర్గం చూపించేస్తున్నావు. అవును బావా, ఇండియాలో ఇన్ని బీచ్లు ఉండగా ఈ గోవా బీచ్ ఎందుకంత ఫేమస్? గోవా బీచ్ లో ఫస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం ఏంట్రా? గోచి. గోచి. ఈ బీచ్ వాటి ఫేమస్ కనుక. ఆహా. బావా ఈ ఫిగర్ చూడు, అచ్చం ఇలియనలాగా ఉంది. ఏంటి బావా కుక్కను చూసినట్టు చూస్తున్నావు? భలే గ్యాచ్ చేసావురా. నీతో వస్తే ఇంతే మరి, అసలు ఎంకరేజ్మెంట్ ఉండదు. ఇదిగో నేను అలా వెళ్ళి ఈ గోచి అందాలని చిచ్చి గోవా అందాలను చూసి పులకించిపోతా. బాయ్. హాయ్. యు ఆర్ వైటిష్, ఐ యామ్ బ్లాకిష్. Stupid. సారీ, ఐ యామ్ బ్లైండ్. I'm sorry. May I help you? విత్ ప్లెజర్. నిజంగా ప్లెజర్. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం అండి. అర్చన ఉందండి? మీరెవరండి? మేము అర్చన ఫ్రెండ్స్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓ రండి, కుడుకల ముందు ఎందుకైనా మంచిది. మీరు కూర్చోండి, నేను వెళ్ళి అర్చన పంపిస్తాను. అలాగే కూర్చోమ్మా. హాయ్. హాయ్ మదన్. నా పేరు నీకెలా తెలుసు? మా అక్క చెప్పింది. మీ బామ్మతిగాడు వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి న్యూస్ రీడర్ లా గంట గంటకి నీ గురించి చెప్పిందే చెప్తూ నన్ను వాయించేస్తుంది. నా గురించి ఏం చెప్పలేదా? చెప్పింది. మదన్ పక్కన నల్లచింతపండులో ఉండేవాడు కామరాజ్ అని, వాడికి అసలు బుర్రే లేదని, గోవా నుంచి ఒక అమ్మాయిని కొట్టుకొచ్చాడని కూడా చెప్పింది. ఇదేనా అది? ఏమ్మా నీకు వీడికంటే గొప్పడు దొరకలేదా? బామ్మతిగాడు దొరికాడు రా బాబు. నమస్కారం. హే వాట్ ఎ సర్ప్రైజ్. పట్టు చీర కట్టుకుని పెళ్లి కూతురు వస్తుందేంట్రా? పంపతీసి ఎవరికా ప్రతి చిన్న విషయాన్ని టెన్షన్ పడతాను. మాడుకో. హాయ్ మదన్, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వు ఇక్కడ మా ఇంట్లో. ఓ మై గాడ్. హాయ్ కామరాజ్. హాయ్ మందిరా. హాయ్. హే అట్లీస్ట్ వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. చిన్న బిజినెస్ పని మీద వచ్చావు. సర్లే, లగేజ్ ఎక్కడ? కార్ లో ఉంది. హోటల్లో రూమ్ తీసుకున్నావు. ఎందుకో నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. బయలుదేరతాం. ఏంటి వెళ్ళిపోతారా? మా గెస్ట్ హౌస్ ఉండగా హోటల్లో ఉంటారా? నో వే మదన్. వాట్ బేబీ? డాడీ, మదన్ నేను చెప్పాను కదా. మదన్ అంటే ఇదేనా? హాయ్. చూడండి డాడీ, మన గెస్ట్ హౌస్ లో ఉండమంటే హోటల్లో ఉంటా ఉంటున్నారు. చూడు మదన్, మన గెస్ట్ హౌస్ లో నీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. అత్యంత లో మ్యాటర్ తేల్చుకోవాలంటే ఎంతకంటే మంచి మార్గం దొరకదు. అలాగేనండి. రేపటి వీళ్ళు మన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళు. పదండి. మదన్, నువ్వు సడన్ గా మా ఇంటికి వచ్చి నన్ను సర్ప్రైజ్ చేసినట్టుగా నేను కూడా నేను సర్ప్రైజ్ చేస్తాను. సర్ప్రైజా? త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. కూర్చోండి, కూర్చోండి. థ్యాంక్ యూ. Come on, let's have some drinks. Yes, I'm ready. I have take మందు only in the party. నేను మందు తాగకపోతే మా ఆయన మరిది ఫీల్ అవుతారు. మా ఆయన ఫీల్ అయితే పోతే పోనీ, కానీ నా మరిది మాత్రం ఫీల్ అవ్వకూడదు కదా. మళ్ళీ ఈవిడేంటండి ఆయన కోసం తాగుతానంటుంది. వాళ్ళది అమెరికానే, అక్కడంతా మోడర్న్ కల్చర్. నీకేం తెలియదు, ఊరుకో. Are you ready? Take it. థ్యాంక్ యూ. What Ravi? నాకు అలవాట్లేదు. Really great. థ్యాంక్ యూ. అమెరికాలో ఉంటూ డ్రింక్ అలవాట్లేదా? Come on, cheers. ఏమండి, వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు డౌట్ వేస్తోందండి. నీ డౌట్ పోవాలంటే నువ్వు పెగుతావు. చిచ్చి. ఆంటీ, టైం అవుతుంది, ఇంకా అర్చన రాలేదు. వచ్చేస్తుంది బాబు, రెడీ అవుతుంది. ఏంటి రావు గారు సైలెంట్గా ఉన్నారు? ఏ రవి, డ్రింక్ చేసినప్పుడు డాడీ ఎక్కువ మాట్లాడరా? మిస్టర్ మేజర్, ఎస్. టోటల్ గా నీ ప్రాపర్టీ ఎంత? మీ అంత కాకపోయినా సుమారు 10 కోట్లు. సార్ 10 కోట్లు ఎందుకు సార్? 1 కోటి నా చేతిలో పెట్టండి సార్. ఫైనాన్సర్ తో పని లేకుండా మంచి మాస్ మసాలా సినిమా తీసి పెడతాను. సారీ అంకుల్, డాడీకి మందు కొంచెం ఎక్కువ ఇస్ బ్లా. సార్, ఎన్నాళ్ళ నుంచో నేను సినిమాలో హీరో వేషం వేసి విశ్వవిఖ్యాత
కాకపోయినా రాష్ట్ర విఖ్యాతన్న అవ్వాలని కోరిక సార్. మీకు దండం పెడతాను సార్. సినిమా రావు గారు మందు కొట్టి జోక్స్ బాగా వేస్తారు. ఫస్ట్ జోకులు తర్వాత డోకులు. కూల్ డాడ్, కూల్ కూల్ డాడ్. మిస్టర్ మైకల్. మైకేల్ అంటారేంటి? నీ పేరు రవి కదా? అది మా అబ్బాయి అచ్చం మైకేల్ జాక్సన్ లో డాన్స్ చేశాడు. అందుకే ముద్దుగా మందులో మైకేల్ అని పిలిచారు కదా మరిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.